శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఈ పాల్గొన మాసంలో మార్చి నెలలో కుంభరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో కొంత సుఖము, కొంత నష్టము, కొంత కష్టముతో మిశ్రమ యోగంగా ఉంటుంది. వ్యాపారాదులలో నష్టం రావచ్చు, అనారోగ్య బాధ కలగవచ్చు, కొంత డబ్బు నష్టపోవచ్చు, కొంత డబ్బు ఒక పక్క నుంచి కొంత డబ్బు రావచ్చు. అది జరగడానికి ఆస్కారం ఉంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే అనారోగ్యము, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, మనశ్చాంచల్యము, మనసు ప్రశాంతంగా ఉండకపోవడము, ఎప్పుడు పికమక ఆలోచనలతో ఉండడము, పాపకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన రావడము, పాపకార్యాలు చేయడము, దానివల్ల సంఘంలో చెడు పేరు తెచ్చుకోవడము జరుగుతుంది. కొంత చేసినప్పటికీ కొంత రాబడి కూడా ఉంటుంది, ఆదాయం ఉంటుంది, కానీ మనకు తగినంతగా ఉండదు. కాబట్టి కడు జాగ్రత్తగా ఉండి ఈ పాపకార్యాల యొక్క దిక్కు వెళ్ళకుండా మనస్సును అరికట్టేసుకొని మనశ్శాంతిగా ఉండండి. ఇక రెండవ వారం వృధా ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. తోటి వారితో ఇతరులతో కలహాలు పెంచుకుంటారు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మంచివాడు దూరం అయిపోతాడు. తగు జాగ్రత్తగా ఉండండి. అంటే కోపం తమరికి. ఆ కోపాన్ని అరికట్టుకోండి. కోపాన్ని అరికట్టి ముందుకు అడిగేయండి. అధిక ధన వ్యయం, అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. దానివల్ల మీకే ఇబ్బంది, మనకే ఇబ్బంది కదా. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల తగిన సమయానికి ఆపద కాలంలో డబ్బు చేతిలో లేకుండా పోతుంది. అప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సి వస్తుంది. కాబట్టి డబ్బును పొదుపు చేసుకుంటూ మన కుటుంబ జీవితాన్ని గడుపుకోవాలి. ఈ ధన వ్యయాన్ని తగ్గించుకోండి. బుద్ధి చాంచల్యం ఉంది కాబట్టి మంచి బుద్ధితో, మనోధైర్యంతో, మంచి బుద్ధితో అడుగు ముందుకు వెయ్యండి. దీనివల్ల మీకు కొంత మేలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారంలోకి వెళ్ళినట్టయితే యత్న కార్యసిద్ధి, తలిచినటువంటి యొక్క కార్యక్రమం నెరవేరడము, మనశ్శాంతి లభించడము, కొంత రాబడి కూడా పెరగడము, చేసే వృత్తిలో వ్యాపారంలో వృద్ధి కనబడము, కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడము జరుగుతుంది. దీనివల్ల మనోవిచారం దూరం అయిపోతుంది. కొత్త వారి పరిచయం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కొత్తగా చేయబడిన ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంకురార్పణ చేసుకోవడము, ప్రారంభించడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఈ మూడవ వారంలో ఈ కుంభరాశి వారికి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటూ మనస్సును స్థిరపరుస్తూ స్థిరమైన ఒక బుద్ధితో అడుగు ముందుకు వేసినట్టయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇక నాలుగవ వారానికి వచ్చినట్టయితే అపకీర్తి. కొన్ని కార్యక్రమాల వల్ల మీకు అపకీర్తి రావడానికి ఆస్కారం ఉంది. దుష్ట సహవాసం ఏర్పరచుకోవడం వల్ల, పాపకార్యాచరణాలు చేయడం వల్ల సంఘంలో అపకీర్తి అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది. చంచలమైన బుద్ధి, డాన్సింగ్ మంకీ అంటారు చూడండి, అది ఒక దగ్గర స్థిరంగా ఉండదు. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు ఎప్పుడు గెంతుతూనే ఉంటుంది. అందుకే దానికి డాన్సింగ్ మంకీ అని పేరు పెట్టారు. అలా మీ మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఆ మనస్సును స్థిరపరచుకోవడానికి సాధన చెయ్యండి. కుంభరాశి వారు మనస్సును స్థిరపరచండి, అప్పుడు కార్యజయం జరుగుతుంది. ధన వ్యయం అధికంగా చేయకండి. ఎంతవరకు అవసరమో అంతవరకే ధన వ్యయం చేసినట్టయితే కుటుంబ పోషణ సక్రమంగా జరుగుతూ ఉంటుంది. బుద్ధి చాంచల్యత తగ్గిపోతుంది. ఇక మూడవ వారాన్ని కనుక వచ్చినట్టయితే కొత్త వారితో పరిచయం ఏర్పడము, వారి యొక్క సలహాల వల్ల కొంత రాబడి పెరగడము, అడుగు ముందుకేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక నాలుగవ వారంలోకి వచ్చినట్టయితే అపకీర్తి. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే అపకీర్తి వస్తుంది కదా.
ఇవాళ మెచ్చుకున్నవాడు రేపు పొద్దున చిట్టిపోతాడు. అలా చేయకుండా ఉండాలి. దాని గురించి మనం కష్టపడాలి. మనము కష్టపడాలి అంటే చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా, శ్రద్ధతో, నిదానంగా, మంచిగా చేసినట్టయితే మనకు గుర్తొస్తుంది. అంతేగాని ఏదో చేసి 2 గీతలు గీసి పారేస్తే అయిపోతుందనేటువంటి ఒక విషయం కాదు. పేరు రావడము ఒక ఎత్తు, పేరు నిలబెట్టుకోవడము మరొక ఎత్తు. కాబట్టి దీపము తను కాలిపోతూ 10 మందికి వెలుగునిస్తుంది. తను కాలిపోతుంది. కానీ అది బాధపడదు. 10 మందికి వెలుగునిస్తుంది. అలా మనలో కొన్ని బాధలున్నప్పటికీ ఆ బాధలను అణుచుకొని 10 మందికి వెలుగునియడానికి మనం అడుగు ముందుకెయ్యాలి. ప్రయత్నం చెయ్యాలి. అది. ఇక కార్యభంగం ఏర్పడుతుంది. కార్యభంగం ఏర్పడుతుందంటే అది సహజమైనటువంటి ఒక విషయం ఈ కాలంలో. కొందరు దుర్మార్గుల వల్లనే కావచ్చు, దైవం యొక్క వల్లనే కావచ్చు, కొన్ని కార్యభంగాలు జరగడానికి ఆస్కారం ఉంది. వాటి గురించి చింతించకుండా ముందుకడిగేయండి. కొంతమంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి వారితో వాక్‌ను కంట్రోల్ చేసుకోండి. వాక్‌ను కంట్రోల్ చేసుకొని మాట్లాడుతూ ముందుకడిగేయండి. తోటి వారితో అంటే సోదరులతో, సహోదరులతో కూడా పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా మీరు అడుగు ముందుకెయ్యాలి. ఏదో ఉంది కదా అని చెప్పి మాట్లాడము, ఇలాంటివి చెయ్యకుండా ఉండాలి. ప్రతి కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టి, శ్రద్ధతో కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ఉండాలి. మీరు ఈ కుంభరాశి వారు ఈ నెలలో కాలభైరవాష్టకం చదవండి. ఎప్పుడు కాలభైరవాష్టకం గనక మీకు చదివినట్టయితే మీకు అన్ని విధాల మంచి రోజులొస్తాయి. మంచి జరుగుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారికి మే నెల 15వ తారీఖు నుంచి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అది ముందు ముందు వచ్చే నెలలో జాతకాలు చెప్పుకునేటప్పుడు మనం చూస్తాము. ఫలితాలు చెప్పుకునేటప్పుడు. మే నెల 15 తారీఖు నుంచి మాత్రం కుంభరాశి వారికి ఎంతో మేలు జరగబోతూ ఉంది. కాబట్టి ఆ ఒక ఆలోచనతో ఇంతకుముందు చెప్పాను కదా! చుట్టూరా ఉన్న చీకటిని చిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి చిరుదీపాన్ని వెలిగించుకోవడం మేలు. కాబట్టి చీకటుంది, చీకటుందని బాధపడకుండా కష్టాలొచ్చాయి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఆ కష్టాలు ఎలా తీరుతాయి, ఏమి చేస్తే తీరుతాయి అనేటువంటి ఒక ఆలోచనలో ఉండాలి. అందుకే రెమెడీ చెప్తున్నాను. ఈ కుంభరాశి వారు కాలభైరవాష్టకము ప్రతిరోజు చదవండి. ఆ కాలభైరవుణ్ణి స్మరించండి. దగ్గరలో మీకు శివాలయం ఉంటే శివాలయాలకు వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఆ శివనామ స్మరణ చేయండి. శివుని యొక్క అనుగ్రహం పొందండి. ఈ నెలలో సుఖంగా, శుభంగా ఉండండి. మళ్ళీ వచ్చే నెలలో కలుసుకుందాం. ఇది శుభం.